వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. ఐదు అడ్డం చివర సున్నాలు లుప్తమైన బురదలో పుట్టినదే. బురదలో పుట్టినది పంకజం. పంకం అనగా బురద, పంకములో జన్మించినది పంకజం, కానీ సున్నా లుప్తం అన్నారు కాబట్టి పంకజ. 7 నిలువు ద్వయం జత. 12 అడ్డం తీగ లత. 6 నిలువు పటిక బెల్లం కలకండ. 18 అడ్డం ఇది ఎవరికి చేదు డబ్బు. 19 నిలువు తిరగబడిన రోగం జబ్బు, తిరగేసి రాయాలి. 14 అడ్డం బంధువుకు సవరిస్తే మోదుగు పువ్వు బంధూకం. 11 నిలువు బడాయి స్థితికి మించిన వేషం డంబం. 9 అడ్డం థర్మల్ పవర్ స్టేషన్ అనగానే గుర్తొచ్చే టౌను రామగుండం. 4 నిలువు తడబడ్డ హృదయం గుండె, తిరగేసి రాయాలి. 10 నిలువు స్త్రీ మగువ. 13 అడ్డం మన మాతృభాష తెలుగు. 3 నిలువు తెలంగాణ తోడికోడలు యారాలు. 1 నిలువు డాష్కి లేని దురద కత్తికెందుకు కందకి లేని దురద కంద. 1 అడ్డం ఆగ్నేయ ఆసియాలోని ఒకప్పటి కాంబోజా దేశం కంబోడియా. 2 నిలువు రావి చెట్టు బోధి. అలానే 8 అడ్డం పెరుగు అనగా దధి. 13 నిలువు సాహసం దాతృత్వం తెగువ. 20 అడ్డం చంటి పిల్లలకు పోసే ఒక ఔషధం వస. 21 నిలువు అయోధ్య కొలువు తీరింది ఈ నది ఒడ్డునే సరయు. 15 అడ్డం వర్షంలో నేలను తాకే మెరుపు పిడుగు. 15 నిలువు పేచి పితలాటకం. 24 అడ్డం పోలీసు చేతిలోని కర్ర లాఠీ. 32 అడ్డం స్వర్ణకారుడు కంసాలి. 28 నిలువు చింపిరిగుడ్డ పీలిక. 28 అడ్డం అమృతం పీయూషం. 26 నిలువు గరళం విషం. అలానే 25 అడ్డం సూర్యుడు అనగా రవి. 33 నిలువు రథం నడిపేవాడు సారథి. 35 అడ్డం ధనం తరహా రకము. 36 నిలువు చుంబనం ముద్దు. 39 అడ్డం ఏకాదశి ఒక డాష్ తిథి. 34 నిలువు తొలి తెలుగు సంవత్సరం ప్రభవ. 40 అడ్డం ఉపన్యసించేవాడు వక్త. 38 నిలువు పాముల్లో ప్రమాదకరమైన పింజర రక్త పింజర రక్త. 37 అడ్డం ఒక నక్షత్రం భరణి. 30 నిలువు శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు రుక్మిణి. 29 అడ్డం టపా గమ్యం చేరడానికి రాసే విలాసం చిరునామా. 31 నిలువు ఒక తెలుగు మాసం మార్గశిరం. 41 అడ్డం నూలుపోగు దారం. 27 నిలువు పల్లకి మేనా. 23 నిలువు లోపాయికారి ఏర్పాటు లాలూచి.
16 అడ్డం దేవుడివ్వబోతే పూజారి అడ్డుకునేది లోకోక్తి వరం. 17 నిలువు వర్ణం రంగు. 22 అడ్డం బానిస గులాము. ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.